ఒక ప్రకాశవంతమైన ఉదయం రాఘవ, రజని ఇద్దరూ కలిసి టీ తాగుతూ ఉంటారు. ఇంతలో రజనీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. రజనీ మెల్లగా బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. రాఘవ ఆశ్చర్యంగా, ఇదేమిటి, రజనీ బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతుంది మెల్లగా అని ఆలోచిస్తాడు. తర్వాత రజనీ అడుగుతాడు, రజనీ ఎవరు ఫోన్ కాల్ అని. అప్పుడు రజనీ, ఇది సర్ప్రైజ్, నీకు ఇప్పుడే చెప్పను అంటుంది. రాఘవ కాసేపు ఆలోచించి ఆ సీక్రెట్ ఏమిటో గెస్ చేయలేకపోతాడు. తర్వాత రాఘవ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, విక్రమ్, మమ్మీ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది, దాని గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు విక్రమ్, నాకు తెలియదు డాడీ అని చెబుతాడు. రాఘవ్ రజనీ ఫ్రెండ్ అయిన సుమని కూడా అడుగుతాడు. అప్పుడు సుమ, నాకు తెలియదు విక్రమ్, మేబీ ఉమాకి ఏమైనా తెలిసి ఉంటుందేమో, తనని అడుగు అని చెప్తుంది. అప్పుడు రాఘవ్ ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడు, నీ ఫ్రెండ్ నీకేమైనా సీక్రెట్ చెప్పిందా అని. అప్పుడు ఉమా, నాకు తెలుసు రాఘవ్, రజని నువ్వు ఎప్పటి నుంచో ఏదో చూస్తున్న బైక్ని నీకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటుంది. అది విన్న రాఘవ్ ఎంతో ఆశ్చర్యంగా, అవునా, నిజంగానా అని ఆశ్చర్యపోతాడు. రాఘవ్ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి బయట రెడ్ కలర్ బైక్ డెకరేట్ చేసి ఉంటుంది. రజని రాఘవ్కి బైక్ కీని ఇచ్చి, ఇదే నీకు సర్ప్రైజ్ అని అంటుంది. ఆ తర్వాత రాఘవ్, రజని ఇద్దరూ కలిసి బైక్ మీద ఎంతో సంతోషంగా రైడ్కి వెళ్తారు. మరి మీ వైఫ్ మీకు ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇచ్చిందా? ఒకవేళ ఇచ్చుంటే ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది? ప్లీజ్ కమెంట్. యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.